హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్ ఈ వీడియోలో ఏంటి అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ని అసలు ఎలా అనలైజ్ చేస్తే బాగుంటుంది అండ్ అలాగే ఎంత యూస్ఫుల్ అవుతాయి మనకి ప్రిపరేషన్ టైంలో అనేది కూడా ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ ఈ వీడియోలో చెప్తున్న ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దట్ టు ఫ్రీ రిసోర్సెస్ లైక్ మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్ కోసం మళ్ళీ బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ వీడియో చెప్పిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎంత యూజ్ అవుతుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ మోస్ట్లీ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దట్ టు మోర్ మెంబర్స్ కి అయితే రీచ్ అవుతుంది, వీడియో అయితే రీచ్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్లీ ఏంటి అంటే మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, సో చూడండి, సో దట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, ఆ పాయింట్స్ అనేవి మీరు డిస్కస్ చేద్దాం. లైక్ ఏంటి అంటే మీరు ప్రిపరేషన్ టైంలో మీరు ఫోన్ ని చాలా యూజ్ చేస్తారు. అది మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట. మీరు చేస్తున్న ప్రతిది కూడా డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో, లైక్ ఎక్కువ ప్రతిది కూడా ఏదైతే మీరు మొబైల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారో మీకు తెలియకుండానే స్ట్రెస్ అనేది ఫీల్ అవుతారు. సో కాబట్టి నన్ను అడిగితే నేను ప్రిపరేషన్ టైంలో నేను చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇలా ఒక ప్రింట్అవుట్స్ అనేవి తీసుకుంటే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ దట్టు మీరు మొబైల్ అనేది ఎక్కువగా యూజ్ చేసే ఛాన్స్ ఉండదు. ఓకేనా? మీరు యూజ్ చేయొచ్చు. ఎప్పుడు నేను పంపించిన షార్ట్ హ్యాండ్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు గానీ, షార్ట్ హ్యాండ్ నోట్స్ కంటే లైక్ ఏమంటాం, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి ఇలా ప్రింట్‌ఔట్ తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. ఓకేనా? సో అదొకటి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్. లైక్ ఏంటంటే జస్ట్ అనలైజ్ చేసి వదిలేయడం కంటే ఆహ్, లైక్ రిజల్ట్స్ వస్తాయి, కాదనట్లేదు. కానీ బెటర్ రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్‌గా లేరనేది మీరు చాలా చాలా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నడిగితే ఇప్పుడు కెమిస్ట్రీలో నేను బాగా స్ట్రాంగ్‌గా ఉన్నాను కాబట్టి నేను దానికి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం ఉండదు. బట్ ఫిజిక్స్ అనేది నేను కొద్దిగా లో ఉన్నాను కాబట్టి ఏ చాప్టర్‌లో ఎలాంటి టాపిక్స్ నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయనేది నాకు తెలిస్తే నేను వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్‌లోనే తీసుకోండి. వర్క్ ఓవర్ అనేది చాలా ఈజీ. సో, నేను దానికి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. నేను అలా పైపైన చూసుకొని వెళ్ళిపోయినా సరే నాకు మార్క్స్ వస్తాయని తెలుసు. సో, కాబట్టి నేను దానికి ఎక్కువ టైం పెట్టను. బట్ ఏంటంటే ఆహ్, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంది. సో, సింపుల్ హార్మోనిక్ ఉంది కదా! సో, అదుంది. సో, ఈ సబ్జెక్ట్‌లో ఈ ఈ ఈ స ఈ టాపిక్ అనేది చాలా కష్టం అని నాకు తెలుసు. సో, కాబట్టి నేను దీనికి ఎక్కువ టైం పెట్టాలి. దాంతో పాటు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవిలో ఎలాంటి క్వెషన్‌లు వస్తున్నాయనేది ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి. రాసుకోవాల్సిన అవసరం లేదు. ప్రింట్ ఔట్ తీసుకున్నాక మీకే అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో, ఈ క్వెషన్ నుండి ఈ క్వెషన్ వరకు ఈ చాప్టర్ నుండి వస్తుందని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మహా అయితే 3 క్వెషన్స్ లేదంటే 2 క్వెషన్స్ వస్తాయి. సో, ఇలాంటివేంటంటే మీరు చేస్తున్నప్పుడు ప్రిపరేషన్ అనేది ఇంకా ఈజీ అయిపోతుందన్నమాట. ఓకేనా? ప్యాటర్న్స్ అనేవి మీరు ఎక్కడ ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నారు, ఎక్కడ స్కోర్ చేయలేకపోతున్నారని మీకు అర్థం చేసుకుంటే అంతకు మించింది ఇంకేమి ఉండదు. ఓకేనా? తర్వాత థర్డ్ వన్ ఏంటి అంటే ఇలా ఐడెంటిఫై చేసిన ఏదైతే క్వెషన్స్ ఉన్నాయో, టాపిక్స్ ఉన్నాయో, ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ఎక్కువ వర్కౌట్ చేయాలన్నమాట. ఓకేనా? సో, దీనికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు ఎక్కువగా ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది. అండ్ మీకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నేను ప్రిపరేషన్ టైమ్‌లో నాకు ఎంపీసీకి 45 డేస్ అని ప్రిపరేషన్ చేస్తే, అందులో నాకు 40 డేస్ ఎంపీసీ మాత్రమే తీసుకున్నాను. 5 డేస్ ఎందుకు కోర్ తీసుకున్నాననుకుంటే, కోర్ అనేది నేను ముందే ప్రిపేర్ అయ్యాను. లైక్ ప్రిపేర్ అవ్వడం అంటే ఏమంటారు? నాకు సెమ్ ఎగ్జామ్స్ టైమ్‌లోనే ఫిఫ్త్ సెమ్ ఉంది. ఫిఫ్త్ సెమ్‌లోనే నాకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ నాకు సంబంధించినవి, నా ఈసీకి సంబంధించినవి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులనేవి నేను అప్పటికి కూడా ప్రిపేర్ అయ్యాను. అంటే నాకు 4 సబ్జెక్టులు ప్రిపేర్ అయిపోయానన్నమాట అప్పుడే. సో, దాని తర్వాత 4 సబ్జెక్టులు ఈ కవర్ అయిపోయాయి 5 డేస్‌లో. ఓకే. ఓన్లీ ప్రీవియస్ క్వెషన్ మాత్రమే చూసాను. కోర్ నుండి అయితే ఓన్లీ ప్రీవియస్ క్వెషన్ మాత్రమే చూసాను. ఎంపీసీ మాత్రం ఏం చేశానంటే, నాకున్న క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో 100 క్వెషన్‌లు నాకు తెలుసు కాబట్టి, సో, నేను ఎలా ఎలా చేసుకున్నానంటే, ఈ టాపిక్ నుండి పక్కాగా ఈ క్వెషన్‌లొస్తాయి. ఈ క్వెషన్‌లు అంటే ఇలాంటి టైప్ అయినవి కాకపోయినా న్యూమరికల్స్ వాల్యూస్ అనేవి మారుతాయి. మహా అయితే వాల్యూస్ మారుతాయి. అంతకు మించి ఇంకేం జరగవు. సో, కాబట్టి అలా నేను అర్థం చేసుకున్నాక నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, మోస్ట్‌లీ ఈ టాపిక్ నుండి ఇలాంటి క్వెషన్‌లు వస్తాయని చెప్పి అర్థం చేసుకున్నాక, నేను ప్రింట్ ఔట్ తీసుకొని ఏదైతే ఉందో అవి ఒక దగ్గర లైక్ 1-5 క్వెషన్స్ పక్కాగా మ్యాట్రిసెస్ అనుకున్నాననుకోండి. పక్కాగా ఇంక మ్యాట్రిసెస్ టాపిక్ నుండి ఏ టాపిక్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అందులో 3 మెథడ్స్ ఉంటాయి గదా! సరిగ్గా గుర్తులేదు. ఆ 3 మెథడ్స్‌లో ఒక మెథడ్ పక్కాగా వస్తదని నాకు తెలుసు. సో, ఆ మెథడ్ అనేది ఇంకెంత సింపుల్‌గా నేను చేయగలుగుతాను. నేను ఆల్రెడీ షార్ట్ కట్స్ పెట్టాను. సో, ఆ షార్ట్ కట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత సింపుల్‌గా చేయొచ్చో. అందుకే నేను ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ ఫోర్త్ పాయింట్ కూడా యాడ్ చేసి చూడండి. సిమ్యులేట్ ఎగ్జామ్ కండిషన్ లైక్ మొత్తం 200 క్వెషన్స్ ఉంటాయి. అందులో మీకు 3 అవర్స్ అంటే 180 మినిట్స్ అన్నమాట. అంటే ఈచ్ క్వెషన్‌కి 56 సెకండ్స్ ఉంటది మీకు సాల్వ్ చేయడానికి. సో, మిగతాన్ని పక్కన పెట్టేసినా సరే మ్యాథ్స్‌కి మీరు ఎక్కువ టైమ్ ఇవ్వాలి కాబట్టి, మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా లైక్ 20 డేస్‌లో మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. నేను నెక్స్ట్ ఎంపీసీ మ్యాథ్స్‌కి, ఫిజిక్స్‌కి, కెమిస్ట్రీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో నీట్‌గా చేసి పెడతాను. అండ్ ఈ వీడియోలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. లైక్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయనేది. పీక్యూపీ యాప్ ఉంటది. సో, ఇదొకసారి మీరు ప్లే స్టోర్‌లో కొడితే మీకే తెలుస్తది. ఇదిగోండి పీక్యూపీ యాప్ అని. సో, ఈ యాప్‌లో మీకు అన్నీ దొరికేస్తాయి. ఓకేనా?
ప్రీవియస్ క్వెషన్ పేపర్ సంబంధించినవన్నీ దొరికేస్తాయి. మీకు ఎంపీసీ మీరు ఏ బ్రాంచ్ అయినా సరే దొరికేస్తాయి. ఓకేనా? సో, ఇవి నన్నడిగితే ఎంపీసీ పరంగా ఇవి యూజ్ చేసుకోండి. అండ్ సెకండరీ మీరు ఒకవేళ కోర్ ప్రీవియస్ క్వెషన్ పేపర్ అందులో దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సాన్ ఫౌండరీ వెబ్‌సైట్. ఫర్ ఎగ్జాంపుల్ సాన్ ఫౌండరీకి సంబంధించింది నాకు కావాలి. సాన్ ఫౌండరీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని. ఓకేనా? సో, ఇక్కడ ఇలా కొట్టగానే సో, నేనైతే ఈ ఈ ఏదైతే ఈ వెబ్‌సైట్ ఉందో, ఈ వెబ్‌సైట్‌ని పర్ఫెక్ట్‌గా వాడాను. ఓకేనా? ప్రిపరేషన్ టైమ్‌లో పర్ఫెక్ట్‌గా వాడడం వల్ల నాకు ఈజీగా స్కోర్ వచ్చిందన్నమాట. ఓకేనా? సో, ఇలా కిందకెళ్తే మీకు టాపిక్ వైస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి బ్రైట్‌నెస్ పెంచుతాను. సో, ఇక్కడ కనబడుతుందనుకుంటున్నా. సో, ఇక్కడ చూడొచ్చు. ఆహ్, మినిమైజేషన్ టెక్నిక్స్, లాజిక్ గేట్స్, తర్వాత నంబర్ సిస్టమ్స్ అండ్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఆహ్, ఇగో చూడొచ్చు. హాఫ్ యాడర్, ఫుల్ యాడర్. హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ అని కొట్టగానే దానికి సంబంధించినవి వచ్చేస్తాయన్నమాట. ఒకసారి యాడ్ వస్తుంది. చూడండి. సో, దానికి సంబంధించిన క్వెషన్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి. ఓకేనా? సో, ఇలా ఎన్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అని మీరు సాల్వ్ చేశారనుకోండి, మీ యొక్క యాక్యురసీ పెరుగుతుంది. మీ యొక్క ప్రాక్టీస్ అనేది ఇంకా లైక్ మీరు ఎక్కడ కూడా వీక్‌నెస్ అనేది చూపించకుండా వెళ్లారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మొత్తం 4 ఏవైతే ఉన్నాయో నేను డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, తర్వాత ఈడీసీ అండ్ అది ఈసీఈ వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది సీఎస్‌సి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈసీఈ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, ఈ 4 చేశాను. మిగతా రిమైనింగ్ కూడా నేను చేయడానికైతే ట్రై చేస్తాను. మోస్ట్‌లీ మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. అండ్ ఇంకొకటేంటంటే ఒకవేళ మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయడానికైతే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి. మోస్ట్‌లీ మీ అందరికీ ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాననుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.